అందరికీ నమస్కారం. లండన్ మందులు బెడిసి కొట్టినట్టున్నాయి. బ్రెయిన్ లో చిప్పు దొబ్బింది జగన్ రెడ్డికి. తాను చేయని పనులను కూడా తన వల్లే జరిగాయంటూ డబ్బా కొట్టుకోవడంలో సిద్ధహస్తుడు ఈ పులివెందుల ఎమ్మెల్యే. సొంత బాబాయిని లేపేసి చెల్లి మీద తోసేసిన నీకు సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి? 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు గారు విశాఖలో ఆదాని గూగుల్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. మళ్లీ తిరిగి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి నా వల్లే వచ్చిందంటే అబద్దాలు ఆడుతున్నావు. కొంచెమైనా సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానంటూ నిరుద్యోగ యువతను మోసం చేశావు. కొంచెమైనా సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి? ఆస్తి కోసం సొంత చెల్లిని తల్లిని గెంటేశావు. నీకు సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి? జే బ్రాండ్స్ కల్తీ మద్యంతో వేలాది మంది మహిళల తాలిబొట్లు తెంచావు. నీకు సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి? విదేశీ కంపెనీలు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి రానికుండా నీ సొంత పత్రికల్లో విషపు ప్రాతలు రాయిస్తున్నావు. నీకు సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి? నీ సొంత కార్యకర్త నీ కారు కింద పడి చనిపోతే ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించని నీకు సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి? ఒక మాస్క్ అడిగాడని ఒక దళిత డాక్టర్ ని పిచ్చోడని ముద్ర వేసి అతని చావుకి కారణమయ్యావు. నీకు సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి? నువ్వు ఎన్ని జిమ్ముక్కులు చేసినా, ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకటే గుర్తు పెట్టుకో, ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని కట్టింది చంద్రబాబు గారే. ఈనాడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని పూర్తి చేసేది చంద్రబాబు గారే. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ను తెచ్చింది చంద్రబాబు గారే. అలాంటి గ్రేట్ విజనరీతో నీలాంటి ప్రిజనరీకి పోలిక. సిగ్గు లజ్జ ఉందా జగన్ రెడ్డి? వైసీపీ నాయకులకు పేటీఎం బ్యాచ్ కి ఒకటే చెప్తున్నా, రాజధాని అమరావతిని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చంద్రబాబు గారిని ఎవ్వరూ ఆపలేరు. అభివృద్ధిని జీర్ణించుకోలేని కొన్ని సునకాలకు శోకాలు తప్పదు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.